వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేనైతే మీకు షార్క్ ఫిషెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. షార్క్ ఫిషెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్లో. బ్లాక్ మేల్, వైట్ ఏమో ఫీమేల్ ఫ్రెండ్స్. అండ్ మనం వీటిని 2 feet or 4 feet ట్యాంక్స్ పెంచినట్టయితే వీటి గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం వీటిని ఏ ఫిషెస్తోనే పెంచుకోవచ్చు, ఏమైనా కలిసి ఉంటాయి వీటితో. ఇవి కూడా వీటితో ఫైట్ చేయవు, చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. వీటికి మనం స్పేస్ ఎక్కువ ఇచ్చి మంచి లైవ్ ఫుడ్, మంచిగా ఫీడింగ్ అనేది ఇస్తే ఈ 15 years దాకా బతుకుతాయి ఫ్రెండ్స్. గ్రోత్ వచ్చేసి 3 to 4 feet దాకా ఎదుగుతాయి. మనం వీటిని టైం టు టైం ఫీడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం వాటర్ మంత్లీ ఆర్ 2 months ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి 50% ఆఫ్ వాటర్ని. అండ్ మనం వీటిని సేఫ్ ప్లేస్లో అనేది పెట్టుకోవాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను వీటిని అయితే సేఫ్గా పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది చూసారా? ఇది ఎందుకు పెట్టానంటే ఎవరైనా నడిచి వెళ్ళినప్పుడు పక్క నుంచి, అక్వేరియం పక్క నుంచి షాడో పడితే వెళ్ళి వెంటనే గ్లాస్ని గుద్దుకుంటే ఆ టైంలో మనం గ్లాస్ బ్రేక్ అయిపోవచ్చు. చాలామంది డిసప్పాయింట్ అవుతారు, అంత మనీ పెట్టి కొనుక్కుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేనైతే వీడియోలో చెప్తున్నాను. ఏ మిస్టేక్ అయితే చేయకూడదు, అది చేయకండి. మీరైతే సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి. ఎక్కువ జనాలు తిరిగే చోటు కాకుండా కొద్దిగా ఎక్కడైనా పక్కన ఓ రూమ్లో పెట్టుకుంటే మంచిది అక్వేరియం. షార్క్ పెంచే వాళ్ళకైతేనే నేను ఇది చెప్తున్నాను. షార్క్స్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అవి అలానే భయం కూడా ఎక్కువ. వెంటనే వెళ్ళి గ్లాసును గుద్దుకుంటే ఇరిగిపోద్ది. అండ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మన దగ్గర చాలా రోజులు సర్వైవ్ అవుతాయి. మనం పెద్ద పౌండ్స్లో పెంచుకుంటే ఇంకా మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది. లైవ్ ఫీడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మంచి గ్రోత్ రావాలంటే అదే, లేకపోతే ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇరిడిషన్ షార్క్ ఫిష్ అని నేను చెప్తారు ఫ్రెండ్స్. నేను నిన్న మూల ఫిష్ గురించి చేశాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.